ప్రార్థనకు జవాబు వచ్చే విషయంలో కూడా నీ అసమర్థతే కారణం. అసలు నువ్వు ప్రార్థన చేయాలంటే కూడా నీ అసమర్థత నీ గుర్తిస్తేనే నువ్వు చేస్తావు. నేను అందుకే చెబుతున్నా, ఎగస్టాల్ ఎందుకు, ఓవర్ యాక్షన్ ఎందుకు? నోరు మూసుకొని పోతే పోయిద్ది ఆయన దగ్గరికి. రక్షణ విషయంలో ఎగస్టాల్ వదిలేసావు, సమస్యల పరిష్కారాన్ని కూడా ఎగస్టాల్ ఎందుకు రా? ఒప్పుకో. అసమర్థుడని ఒప్పుకో, అసమర్థురాలని ఒప్పుకో, నా చేత కావట్లేదని ఒప్పుకో, జయ జీవితం నాకు సాధ్యపడట్లేదని ఒప్పుకో. నాకు జ్ఞానం ఇవ్వమని అడుగు, శక్తిని ఇవ్వమని అడుగు, తెలివిని దయచేయమని అడుగు, బయటపడే జ్ఞానం ఇవ్వమని అడుగు. ఎంతగా నీ అసమర్థతను నువ్వు గుర్తెరుగుతావో అంతగా నీవు ఆయన సామర్థ్యాన్ని పొందుతావు. ఇది రహస్యం.